మన మిత్రులు ఒకళ్ళు ఆర్టీఐ వేసిరు. ఆర్టీఐ వేసి ఫారెస్ట్ ఆఫీసర్ పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్కి తెలంగాణకి వేస్తే, సారు మీరు 22.98 crores లైడార్ సర్వేకి యూజ్ చేసిండ్రు, మళ్ళా ఈ పావురాలకి ఇట్లా పెరుగుతున్నాయి ఏంది అని అంటే వాళ్ళు ఏమని అన్నారంటే, చూడు బైకి ఈ పావురాలు మా పరిధిలోకి రావు, పిజన్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ మేము చూడము, బ్లూ రాక్ పిజన్ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ స్కెడ్యూల్స్లలో లేదు అని చెప్పి వాళ్ళు చెప్పేసి, మళ్ళీ ఈ పావురాలు దొడ్డుగా అవుతున్నప్పుడు ఆ పావురాలు ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే సిటీలో వచ్చి ఈ గద్దలు తిరుగుతున్నాయి, ఈ గద్దలు పెరుగుతున్నాయి. గద్దలు పెరగబట్టే పావురాలు పెరగబట్టే అని అంటే, ఇప్పుడు గద్దలను ఏమన్నా నువ్వు చేసినావు అనుకో, మళ్ళీ అది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకు వస్తాయి, నిన్ను అరెస్ట్ చేస్తారు. ఈ పావురాల వల్ల ఈగల్స్, కైట్స్, వి కాల్ ఇట్ యాజ్ రాప్టర్స్. మళ్ళీ ఇప్పుడు ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది అవుతుందా, మళ్ళీ దీన్ని కంట్రోల్ చేసుకోనికి ఎవడని మన చేస్తున్నాడా, దీని మీద ఎవడన్నా రిపోర్ట్ సబ్మిట్ చేసిండా అని చెప్తే, మన పిచ్చుకలు అంటాం కదా స్పారోస్, కాకులు అంటాం కదా క్రోస్, వీటి పాపులేషన్ తగ్గుడు మొదలైందంట. వైల్డ్ లైఫ్ ఓడేమో మాకు సంబంధం లేదు అని అంటాడు, మున్సిపల్ పట్టించుకోడు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఎవరిని అడగాలరా అని చెప్పి చిత్రగుప్త అడుగుతున్నది. ఎందుకంటే పరిపాలనని అనాథ చేయడం అనేది ఈ నాయకుల తత్వమా లేకపోతే అధికారుల తత్వమా అని అనేది ఎలా మొట్టమొదటి ప్రశ్న. ఆయన కేవలం అసెంబ్లీలోనే మాట్లాడిండు అక్బరుద్దీన్, ఏ కబూతర్గా కుచ్ కరో భయ్ అని చెప్పిండు.